మోందా తుఫాన్ ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా ప్రాంతాల్లో ముఖ్యంగా కృష్ణా జిల్లా తీవ్ర నష్టాలు చేసింది. భారీ వర్షాలు, గాలులతో పంటలు, మత్స్యకారులు, చేనేత కార్మికులు తీవ్రంగా దెబ్బతిన్నారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 4న మంగళవారం తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించి రైతులు బాధితులను పరామర్శించాలని ప్రకటించారు. బాధితులకు సంఘీభావం తెలపడం, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సహాయాలు, పంట బీమా పరిహారాలు అందేలా చూడడం. ఉదయం 10:30 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరిన జగన్ కాన్వాయ్ కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండికుంట గ్రామం వద్ద పరస్పర ఢీకొన్నాయి. పలు వాహనాలు కుప్పకూలడంతో పలువురికి గాయాలు పాలయ్యాయి. ట్రాఫిక్ గందరగోళం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. పోలీసులు పర్యటనపై కఠిన ఆంక్షలు విధించారు. కేవలం 10 వాహనాలు, 500 మంది కార్యకర్తలు మాత్రమే అనుమతి. డీజే వాహనాలు, ర్యాలీలు, భారీ గుమ్మికూడింపులు నిషేధం. పెమ్మలూరు, పాలమూరు, పెడన, మచిలీపట్నం నియోజకవర్గంలోని నిర్దిష్ట ప్రాంతాల్లో మాత్రమే పర్యటించాలి. వైసీపీ కార్యకర్తల ఆకాంక్షలను లెక్క చేయకుండా భారీ సంఖ్యలో తరలివచ్చారు. డీజే వాహనాల్ని అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం చేసి ఎమ్మెల్యే కైలాస అనిల్ కుమార్ పోలీసులపై పర్యటన అడ్డుకోవడం ఆరోపణలు చేశారు. మచిలీపట్నం హైవేపై వందలాది కార్యకర్తలు కాన్వాయ్లను అనుసరించడంతో భారీ ట్రాఫిక్ జామ్. వైసీపీ కేడర్ ప్రదర్శనలు, స్వాగతాలు ఈ గందరగోళానికి దారితీశాయి. ఈ ఘటనలు రాజకీయంగా విమర్శం. వైసీపీ వర్గాల ప్రభుత్వ భద్రతా కారణంగా ఆంక్షలు విధించి పర్యటన అడ్డుకోవడం అని ఆరోపించాయి. మరోవైపు విమర్శలకు తుఫాను తగ్గేలా పర్యటన ముందుగా బెంగళూరుకు పారిపోయారు అంటున్నారు. జగన్ పర్యటనలో రైతులు, బాధితులతో మాట్లాడిన పంట నష్టం పరిశీలించారు. ప్రభుత్వం ఇప్పటికే మృతుల కుటుంబాలకు రూపాయలు 5 లక్షల పంట బీమా వంటి సహాయాలు ప్రకటించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్.